ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. ఇప్పటికే బీఎస్పీతో ఎన్నికల దోస్తీ కట్టిన జనసేనాని తాజాగా వామపక్షాలకు కూడా స్నేహహస్తం అందించారు. సిపిఎం, సిపిఐ పోటీ చేసే సీట్ల సంఖ్యతో పాటు స్థానాలను కూడా తేల్చేశారు. తమ కూటమి కొత్త ఒరవడి సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించిన జనసేన మరోవైపు లెఫ్ట్ పార్టీలతో కూడా సర్దుబాటు చేసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ నిర్ణయించాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీఎస్పీకి 3 ఎంపీ, 21 ఎమ్మెల్యే స్థానాలను ఇస్తామని ప్రకటించిన జనసేనాని వామపక్షాలకు చెరో 2 లోక్సభ సీట్లు, 7 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. పొత్తులో భాగంగా ఇప్పటికే 21 అసెంబ్లీ స్థానాలను బీఎస్పీకి కేటాయించిన జనసేనాని వామపక్షాలకు 14 స్థానాలనిచ్చారు. కురుపాం, అరకు, రంపచోడవరం, ఉండి, విజయవాడ, సెంట్రల్, సంతనూతలపాడుతో పాటు కర్నూలు శాసనసభ స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు బరిలోకి దిగనుండగా పాలకొండ, ఎస్కోట, విశాఖ వెస్ట్, నూజివీడు, మంగళగిరి, కనిగిరి, డోన్ నియోజకవర్గాల్లో సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తారు. సిపిఐకి అనంతపురం, కడప ఎంపీ స్థానాలు, సిపిఎంకు కర్నూలు, నెల్లూరు పార్లమెంటు స్థానాలను కేటాయించారు. ఇక తిరుపతి, చిత్తూరు, బాపట్ల లోక్సభ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. డబ్బులతో పోటీ చేసే రాజకీయం ఇంకెక్కడో దీనికి అంతంగా ఇంకా ముగింపు పలకి మనకి పెట్టకపోతే ఇంక అంతు లేకుండా వెళ్ళిపోతుంది. కేవలం డబ్బున్నోళ్లే కనుక పార్లమెంట్కి వెళ్ళిపోతే, డబ్బున్నోళ్ళే కనుక చట్టసభల్లోకి వెళ్తే సామాన్య మధ్యతరగతి మనుషులకు కానీ అణగారిన వర్గాలకు కానీ న్యాయం జరగదు. ఎక్కడో చోట దీన్ని చాలా బలంగా సమూలమైన మార్పులు రావాలని చెప్పి మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మేము 2 పార్లమెంట్ స్థానాలు సిపిఎంకి, 2 పార్లమెంట్ స్థానాలు చాలా మెయిన్ ముఖ్య స్థానాలను మేము సిపిఎంకిను సిపిఐకి చాలా ఆలోచించి ఇవ్వడం జరిగింది. వ్యాపారంగా మారిన రాజకీయ వ్యవస్థను మార్చాలన్న సంకల్పంతోనే వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. సుదీర్ఘ చర్చల తరువాత వామపక్షాలకు కీలక సీట్లను కేటాయించామన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసేందుకే తాము జట్టుకట్టామన్నారు సిపిఐ నేత మధు. తమ కూటమి రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టిస్తుందని చెప్పారు. ఒక కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టాలని, రాష్ట్రంలో నెలకొన్న తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ యొక్క గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయాలని, డబ్బు రాజకీయానికి స్వస్తి పలకాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కాంబినేషన్ ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఉంది. దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు సిపిఎం నేత రామకృష్ణ. టీడీపీ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి అనేక మంది మేధావులు, అదేవిధంగా ప్రజాతంత్ర శక్తులు, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారందరి సహకారంతో కూడా మేము ముందుకు పోవడానికి నిర్ణయించుకున్నాం. దేశ రాజకీయాల్లో స్పష్టంగా మార్పు రావాలి, అదేవిధంగా మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలని మేమందరం కూడా కోరుకుంటాం. మరి టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా జతకట్టిన ఈ 4 పార్టీల కూటమి ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఎన్నికల ఫలితాల తరువాత తేలనుంది.